అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. कर्मणि द्वितीय दिवसे मंडप आवाहित मूल महाकाली महालक्ष्मी महासरस्वती देवता सहित मंडप उपदेवता हवन कर्माग्निं करिष्ये. अग्निप्रतिष्ठापन मुहूर्तस्तु चत्वारि शृंगात्रयो शवानाथे शीर्षे सप्तहस्तासो लोहिताक्षं सप्ताजिर सर्वकामदम् చాతస్సర్వగర్భే అంతః. మూడు సార్లు దోషుల్లోని అనుకోండి. యజమానస్య మమ అనుకోండి. అభిముఖో భవ. 8 దిక్కులో ఉన్న తాంబూలాలు ముట్టుకోండి హోమగుండానికి. అగ్నయే నమః 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 వాషిణే నమః విష్ణవత్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః. అందుబాటులో బ్రాహ్మణుడు ఉంటే బ్రాహ్మణుడి మీద అక్షతలు వేయండి. అంతే నమస్కారం చేయండి. వేయండి. 8 దిక్కులు అక్షివరం కృత్యా 2 గిద్దలే స్వయంలో నా మీద వేయండి. బ్రహ్మాండం కృత్యా. భక్త మహాశయులకు ముఖ్య సూచన, తూర్పు ఆగ్నేయ నుంచి ఈశాన్యం వరకు మా ఋత్విక్ మహాశయులు మంత్రం చెప్తున్నారు. నెయ్యి వేసేది ఉండదు, చూడండి, పడుకోవాలి. గణపతి హవామహే కవిం కవీనామమస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మా. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిమిస్తి తథాదర పుష్పాః. గణపతి హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిమిస్తి తథాదర పుష్పాః. గణపతి హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిమిస్తి సాధనగ్రస్య కవిం కవీనాముపమస్త్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిమిస్తి గణపతి హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిమిస్తి సాధనగ్రస్వాహా. చరణ్ జ్వాలెక్సనే పదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా. ఓం విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఓం
विद्महे वक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि ఇప్పటి వరకు గణపతి హోమము సంపూర్ణమైనది. తర్వాత నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచలోకపాలకులు, త్రిమూర్తులు, కుశక్తులు తదనంతరం సంకల్పం చేసుకున్నటువంటి గీతా మహాయజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది. సూర్యహోమం చకారయేత్ सूर्यभुवनं प्रवक्ष्यामि आत्मविलोकनाथये स्वाहा ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం यज्ञेन संघातेन देवो याति भुवना विपश्यन् स्वाहा ఓం అగ్నిం దూతం నెయ్యి పదార్థమైన లేదు. ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం अस्य यज्ञस्य सुकृतग्गु स्वाहा రుద్రాయ ప్రదేదసే మేడుష్టమాయతం యసే ओचे वसन्तमग्मुदे स्वाहा సూర్యగ్రహాయ ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్య మవృష్ణియం महावादस्य सङ्गते स्वाहा तप्सु मे सोमो अब्रवीतं दर्विश्वानि भेषजा अग्निं च विश्वशम्भुवमापश्च विश्वमेषति स्वाहा गौरीमिमाय सलिलानि दक्षत्येकपदेजुपदेशा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषि सहस्राक्षरा परमेव्यो मनु स्वाहा గ్రహాయ ఇదన్న మమ ఇప్పుడు అంగారకుడు ఓం శ్యానా పృథివీ భవాన్ రక్షరా నివేషణి చాణ శర్మ సప్రథా స్వాహా नेत्रस्य पदिना वयगुं हितेनेव जयामसि ఆమశ్వం పోషయిత్వా సదా ప్రణాతీదృశే స్వాహా సాగం సేత్వయిదంతు మేతద్య స్వాహా इदं विष्णु विचक्रमे त्रेधानि जने पदम् నమో నమస్య భాగం సురే స్వాహా सहस्राक्षसहस्राक्षसहस्रकास्मते अतियदयो విజ్ఞానం ప్రథమం వరస్సాదిదేవధశ్చురుజో వేదావహ समुद्रिया उपमास्य विष्टास्तनो निमरसमिव स्वाहा ब्रह्मो विश्वतस्परिहवामह जनेभ्यः अस्माकमस्तु केवल स्वाहा ఓం మాసునాదిషు సుభక్తి మహమశ్రవో यस्यापरञ्जन जलसामरते पति स्वाहा ఓం ప్రజాపతే నద్వదేదాన్యో విశ్వాజాతాని పరితా బభూవా कामास्ते लोमस्तन्नो अस्तु वयगस्यामपतयोरयीनां स्वाहा स्वाहा सर्वेभ्यो ये तेज पृथिवी मनो ये
अंतरिक्षे दिवितेभ्यः सर्वेभ्यो नमः स्वाहा राहुग्रहाय इदं नमः ॐ चेतं कृण्वन्नगेदभेपेशो मर्यापेशसे ॐ सचित्रचित्रं चिदयं तमस्मै चित्राक्षेत्र चित्रतमो वयो वरुणाय स्वाहा वायवे स्वाहा कुबेराय स्वाहा ईशानाय स्वाहा ॐ ऊर्ध्वलोकाय स्वाहा ऊर्ध्वलोकाय नमः ॐ भवाय स्वाहा भवाय नमः ఇప్పుడు మరి అందరం కూడా ఒక 108 సార్లు నారాయణ మంత్రం చెప్తాము. నారాయణ మంత్రానికి ఎన్ని అక్షరాలండి? నువ్వు చెప్పు. కాదు, తాంబూలం ఎవరిస్తున్నారు? పటేల్. ఇంటికి పోగానే ఆ టీ అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇచ్చినారనుకోండి, శ్రీనివాస్ గారు మీకు జ్ఞాపకం లేదా అంటాడు. సర్వస్య చాహం, అందరికీ ఇష్టమైంది టీ అట. హృది సన్నివిష్టో, టీ కోసం అని మాట్లాడు. అన్నం పెట్ట వస్తారు ఒక టీ కోసం అని మాట్లాడు. మత్త స్మృతి అమోహనంచ. ఈ ఛాయను ఎవరు పట్టుకుందో తెలుసా అండి? వేదాస్త వేదై, వేదాంతులకు ఋషులకు ప్రతి ఒక్కరికి ఆ ఛాయ అనే భూమిలో పట్టుకుంది కాబట్టి గట్టిగా 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 ఓం నమో నారాయణాయ స్వాహ, ఓం నమో నారాయణాయ స్వాహ. అందరం కలిపి నారాయణాయ స్వాహా ఓం నమో 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 నారాయణాయ చెప్పడు. ఎవరి గురించి పట్టుకొచ్చినారని శ్రీమన్నారాయణమూర్తి భక్తుడు అక్కడ ఉన్నటువంటి గజేంద్రుడు అనేటువంటి అతను తనకు బలముందని గర్వం చేత ఆ కులంలో అంతా కూడా చేస్తున్నాడు. కులంలో ఉన్నటువంటి మొసలి కాలు పట్టుకున్నది. మొసలి ఎంత నేనెంత అనే భావన చేత ఉన్నప్పుడు ఇంకా తనకు ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 10 రోజులు అయింది. అప్పుడు అంటారు రామకింతయు లేదు ధైర్యమును విడో రంపయ్యడు, నా వల్ల కాదు. మరి మనం కూడా అనుకుంటాం, నేను బలవంతుణ్ణి, నేను కోటీశ్వరుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నేను రూపవతిని. ఇవన్నీ ఎంతవరకు అక్కడికి వస్తాయండి? ఒంట్లో ఆ ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏది అక్కడ. కాబట్టి అట్లానే మైకులు లేకుండా నారాయణ మంత్రం చెప్తాం ఒక 5 సార్లు. మైకులు వద్దు, ఎవరు మైకులు పెట్టుకోవద్దండి. గట్టిగా గట్టిగా ఒక్క నిమిషము. అమ్మా మీరు ఎవరు ధాన్యం కానీ ఇట్లా పోతుంటారు ఇక. ఓం శ్రీం లక్ష్మ్యై స్వాహా స్వాహా ఓం శ్రీం లక్ష్మ్యై 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 స్వాహా ఓం శ్రీం లక్ష్మ్యై
श्रीं लक्ष्मे स्वाहा ॐ 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 श्रीं लक्ष्मे వచ్చినాను మరి ఈ విధంగా పోయినసారి వారు వచ్చి కళ్యాణాన్ని నిర్వహించిన దంపతులు పోయిన సంవత్సరం కళ్యాణానికి వచ్చినప్పుడు అయ్యా మీరు ఎమ్మెల్సీగా కూర్చున్నారు, మరి వచ్చే సంవత్సరం ఎమ్మెల్యేగా అవుతారని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా
అదేవిధంగా ఎంపీపీ తలకొండపల్లి, అదేవిధంగా బాలస్వామి గారు ఉన్నారు. బాలస్వామి గారు ముఖ్యంగా మిత్రులు శ్రీనివాస్ గారు మరి మా ప్రాంతవాసి, మరి కలవకుర్తి వాసి, వారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ యజ్ఞం నిర్వర్తిస్తున్నారు. నేను కూడా గతంలో 2 సార్లు ఇక్కడికి రావడం అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు రాజేష్ శర్మ గారు చెప్పారు, అంతా మంచి జరుగుతుంది, మీరు కాన్స్టిట్యున్సీకి మంచి చేయండి అని చెప్పినారు. దానికి అనుగుణంగానే వాస్తవంగా మరి దేవుడి కృప వలన నాకు మళ్ళీ ఒక అవకాశం వచ్చినది. ఎమ్మెల్సీగా 4 సంవత్సరాలు ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టేసేసి ప్రజల కోరిక మేరకు మరి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తాను. మరి అక్కడ కల్వకుర్తి వాసుల యొక్క అనుగ్రహంతో, దేవుడి కృపతోటి, ముఖ్యంగా రాజేష్ శర్మ గారు పూజ్యులు వారి నోటి వాక్కు మరి మంచిగా జరిగినది. వారు చెప్పినట్టుగా కూడా అందరూ 40,000 50,000 తోటి గెలుస్తామంటే కొంతమంది ఇబ్బంది పెట్టి కూడా మరి మొత్తం మీద అయితే 5,000 తోటి గెలుస్తారని చెప్పేసి రాజేష్ శర్మ గారు చెప్పినారు కాబట్టి 5,005 దాటింది కాబట్టి చాలా సంతోషం. మరి ఏదైతే కోరుకొని ప్రజలు చేసినారో, నాకు అవకాశం ఇచ్చినారో, మరి దేవుడి ద్వారా నేను ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతం కోసం పనిచేస్తాను. మరి వారు ఇంకొక కూడా కోరిక కోరినారు, రాష్ట్రానికి కూడా పనిచేయాల్సిన అవసరం వచ్చినప్పుడు 100% రాష్ట్రం కోసానికి కూడా నేను పనిచేయడానికి రెడీగా ఉన్నా. ముఖ్యంగా కల్వకుర్తిలో గత 5 సంవత్సరాలు ఏమి జరగలేదు అని చెప్పేసి ఏదైతే ప్రజలు భావించినారో దానికి అనుగుణంగా చేస్తాం. అప్పుడు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ఇప్పటి మాజీ శాసనసభ్యులు కూడా కలిసేసే ఇక్కడికి ఉన్నాం. నాకు ఎమ్మెల్సీగా వచ్చిన మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రాజేష్ శర్మ గారు, వాస్తవానికి వారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి, నేను లేటుగా వచ్చినా కూడా పనిచేయడం కోసానికి, ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసానికి ముఖ్యంగా పనిచేస్తాం. అందరికీ కూడా తెలుసు, ఇక్కడ మన కల్వకుర్తి ప్రాంత వాసులు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకొచ్చిస్తే ఈరోజు రైతులకు మరి వందలాది కోట్ల రూపాయల ప్రతి పంటకు పండించుకోవడానికి దాదాపుగా 8 పంటలు, 8 కాదు 12 పంటల వరకు కూడా ఇప్పటివరకు పండించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా నీళ్లు తీసుకురావడానికి ఆల్రెడీ కార్యాచరణ మొదలుపెట్టినాం, స్టార్ట్ అయింది, బ్రహ్మాండంగా చేస్తాం. మా గోపాల్ టీచర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, లీవ్ పెట్టేసి మరి ఈ యజ్ఞానికి వచ్చినందుకు చాలా సంతోషం. కాబట్టి గట్టిపల్లిపల్లి కాబట్టి వచ్చినారు, మీరు వదిలిపెట్టారు కాబట్టి. వారు కూడా మంచి కవిత్వం చెప్పేటువంటి వ్యక్తి. మరి మన ప్రాంతంలో విద్యకు అదేవిధంగా వైద్యానికి నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది, దాన్ని కూడా డెఫినెట్గా చేస్తాం. రేణు రెడ్డి వచ్చిండా, వెనకాల ఉన్నాడు రేణు రెడ్డి గారు. మరి గట్టిపల్లిపల్లి వాసులకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఒక్కొక్కరి పేరు చెప్పకపోతే వదిలిపెట్టేట్టుగా లేరు. యజ్ఞం నడుస్తుంది. ముఖ్యంగా అందరికీ భక్తులకు నా మనవి, మీరు నిజంగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మీ ఒక కుటుంబము, మీ సెల్ఫిష్గా మీరు ఒక్కరే కాకుండా ఇక్కడున్న ప్రజలకు మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ మీరు యజ్ఞం చేస్తున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ, ముఖ్యంగా రాజేష్ శర్మ గారు మరి పూజారులు అందరూ కూడా అదే కోరిక, అదే అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని చెప్పేసి భావిస్తున్నందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు మరి ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేయించినందుకు శర్మ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడ మిత్ర బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 1917 యజ్ఞాలు నిర్వహించినటువంటి శర్మ గారికి మరి మా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా వారికి ఓపుకున్న రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ, మరి అదేవిధంగా మా మిత్రుడు సూరిశెట్టి శ్రీనివాస్ గారు, మరి సూరిశెట్టి సురేష్ గారు, మరి గజవాడ యాదయ్య గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞ కార్యక్రమంలో నిమగ్నమై గడిచిన 15 రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరి 3 రోజుల కార్యక్రమాన్ని 26, 27, 28 జరిగేటువంటి రేపు పూర్ణావతి జరగబోయేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ యజ్ఞం ఇళ్లలో చేయలేని వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటే మరి యజ్ఞం చేసిన వాళ్ళుగా భావించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ, మరి పెద్దలు అదేవిధంగా మరి కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ సమావేశానికి వచ్చి మరి ఇక్కడ మరి అందరినీ కూడా ఆశీర్వదించి
మరి జరగబోయే యజ్ఞ కార్యక్రమంలో అందుకు ప్రతి ఒక్కరు పాల్గొని మరి వారు కూడా చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గ అభివృద్ధికి మరి అహర్నిశలు కృషి చేస్తూ మరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఎమ్మెల్సీగా ఉండి 4 సంవత్సరాలు మరి కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో నియోజకవర్గంగా వారి హయాంలో పూర్తిగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో మా మండలానికి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీ లోక కళ్యాణార్థం దేవిత్రయ గీతా జ్ఞానయజ్ఞం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మన గురువుగారు రాజేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో. అలాగే ఇది 1917 గీతా జ్ఞానయజ్ఞం. అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఇందాక అయ్యగారు చెప్పినట్టు మా గ్రామంలో నిర్వహించిన గీతా జ్ఞానయజ్ఞం 712 అంటే అప్పటి నుండి కూడా మా గురువుగారు మా ఊరికి అంటే సరస్వతీదేవి ఎట్లయితే బీజాక్షరాలు రాస్తుందో నాలుక మీద, అలాగే మాకు భక్తి అనే అక్షరాలు మా గ్రామానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ గురువుగారు రాజేశ్వర శర్మ గారు. మాకు చిన్నప్పటి నుండే కూడా ప్రతి ఒక్క దాంట్లో అంటే భక్తి మార్గంలో మమ్మల్ని నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. వారికి సదా మేము మా గ్రామస్తులము మొత్తం ఈరోజు గీతా జ్ఞానం అంటే భగవద్గీత అనేది భగవద్గీత ప్రచార సమితి మా గ్రామం గుండ్లవంటపల్లి గ్రామం నుండి ఎక్కువ శాతం మా గ్రామం నుండే ఉన్నారని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. దానికి కారణం కూడా గురుగారు రాజేశ్వర శర్మ గారు కాబట్టి మాకు ఎప్పుడు వారి ఆశీస్సులు అండదండలు ఎప్పుడు ఇలాగే ఉండాలని, అలాగే ఏది ఆశించకుండా శ్రీనివాసన్న గారు వారి కుటుంబ సభ్యులు మరియు రాజేశ్వర శర్మ గారు నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా, అయ్యగారు ఎప్పుడు ఆరోగ్యంగా మంచి అమ్మవారి ఆశీర్వాదాలతోటి 1917 కాదు ఇంకా వేల సంఖ్యలో అయ్యగారి ఆధ్వర్యంలో ఇలాంటి గీతా జ్ఞానయజ్ఞాలు ఎన్నో జరగాలి. ఎంతోమంది భక్తులను వారి మాటలతో ఆశీర్వదించాలి, మార్చగలగాలి. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, నేను ఎన్ని మాటలు చెప్పినా దానివల్ల ఒక్కరైనా మారకపోతారా, ఒక్క మనిషిలోనైనా మార్పు జరగకపోతుందని అంటుంటారు. అలా ఎన్నో వందల మంది వేల మంది వారి భక్తులుగా మారి ఈరోజు భక్తి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారందరి గురువుగారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, భక్తులందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మండలం అంటే మా పక్క గ్రామం అయినందుకు కూడా వారు ఎమ్మెల్యే గారు ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన పక్కింట్లో భోజనం అంటే మంచి పొలా వండుకుంటే ఎప్పుడో ఒకసారి మనకు పెడతారనే ఆశ ఉంటుంది కదా, అట్లా ఖచ్చితంగా మా మీద మళ్ళీ ఇంకా మాకు ఎప్పుడు ఆశనే ఉంటుంది. ఎందుకంటే పెట్టేవారి మీద ఎప్పుడు ఆశనే ఉంటుంది కదా, అమ్మగారులు అంటే ఎప్పుడు ఆశనే ఉంటుంది, పెట్టేటోళ్ళు అంటే ఎప్పుడు ఆశనే ఉంటుంది. వాళ్ళు తింటున్నా కానీ మనం పోతూనే ఉంటాం, ఎందుకంటే ఎంగిల్ చేతున్ననే ఎప్పుడైనా ఇట్లా అనకపోతారనే ఆశ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ చూపు అందరిపైన ఉండాలని మరొకసారి కార్యక్రమాన్ని చేయిస్తామన్నారు. అందరు వాళ్ళు ఒకసారి తిరుపతి స్వామి ఎక్కడ కూర్చున్నారా? ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు కదా. అందరూ ఒక ప్రదక్షిణ చేయాలి. అందరూ కలిసి కొబ్బరి పచ్చడి
దిగాలి, కింద నుంచి కిందకి దిగాలి. ఒక ప్రదక్షిణ అందరూ వెళ్ళండి, అందరూ వెళ్ళండి, అందరూ ప్రదక్షిణ చేయాలి. అమ్మ మండపం మీదకి దయచేసి మరి దిగాలి, పసుపు